మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం గజం కేవలం 677 రూపీస్ అంటే గజం కేవలం 677 రూపాయలతో 605 గజాల భూమి లేదా 5 గుంటల భూమి లేదా 12 సెంట్ల భూమి కేవలం 4,10,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి 5,10,000 రూపీస్ అంటే గజం వచ్చేసి 845 రూపాయలు. ప్రజెంట్ ప్రీ లాంచ్ ఆఫర్లో బిగినింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనకి ఈ ప్రైస్ వస్తుందన్నమాట. సో డెవలప్మెంట్ కాకముందు ప్రైస్ ఉంటుంది, డెవలప్మెంట్ వెనక ప్రైస్ ఉంటుంది, మీకు తెలుసు. సో ఇప్పుడు ఇనిషియల్గా బుక్ చేసుకుంటే మనకు ఒకటి ప్రైస్ తక్కువకు వస్తుంది, రెండవది చాయిస్ ఆఫ్ ప్లాట్ ఈస్ట్ కానీ కార్నర్ కానీ రోడ్ ఫేసింగ్లో కానీ 30 ఫీట్ రోడ్ కానీ ఎంట్రన్స్లో కానీ సో మనకు కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ప్లాట్స్ మనకు ఇనిషియల్గా దొరికే అవకాశం ఉంది. అండ్ ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఇంతకంటే తక్కువ బడ్జెట్లో హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ అంటే 303 గజాలు లేదా 200 గుంటల భూమి లేదా 6 సెంట్ల భూమి కేవలం 2,05,000 రూపీస్కి ఇస్తున్నాం. అంటే కేవలం 2 lakhs రూపీస్ ఉన్నా మీరు ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్తో పాటు అండ్ మీకు ప్లాంటేషన్ వాల్యూ కూడా రిటర్న్స్ వస్తుంది. సో ఇంతకీ ల్యాండ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అండ్ ఈ చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అండ్ దాని ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి అన్నీ మీకు డీటెయిల్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అయినప్పటికీ చివరి వరకు వినండి అండ్ యూ విల్ గెట్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే తెలంగాణలోనే అతివేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం నారాయణఖేడ్. ఈ నారాయణఖేడ్ టౌన్ నుంచి మనకు బీదర్ హైవే వెళ్ళే రోడ్లో నాగల్గిద్ద మండలం దాటిన తర్వాత కరాసగుత్త అనే విలేజ్లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం 150 acres ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో నుంచి 60 feet రోడ్ వెళ్తుందన్నమాట. ఎగ్జిస్టింగ్ విలేజ్ కనెక్ట్ చేసే మండల్స్ కనెక్ట్ చేసే రోడ్ అనమాట. బస్సులు జర్నీ ఆటోలు జర్నీ చేసే రోడ్డు. దాంతోపాటు ఆయన సైట్కి ఇంకో పక్క నుంచి మనకు గోవిందనాయక్ తాండాకి వెళ్ళే ఒక రోడ్ ఉందన్నమాట. ఈ 2 రోడ్లు గవర్నమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు మన సైట్ మధ్యలో నుంచి చివరిలో నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఆబ్వియస్గా మీకు ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది. ఇందులో బ్యూటీ ఏంటంటే మనం ఇందులో రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 7 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం అక్కడ. సో 7 ప్రాజెక్టులలో మనం ప్రతి ప్రాజెక్ట్లో మోర్ దెన్ 100 to 200 acres ప్రాజెక్ట్ చేశాము. సో అందులో కొన్న వేలాది మంది కస్టమర్స్కి మనం రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైతే రిసార్ట్ మనం ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చామో ఆ రిసార్ట్ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్స్ ఒక 2-3 years పోయిన తర్వాత నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, ఈ ప్రైస్ అనే మనకు ఒక ఫీల్ వచ్చేటట్టు మనం దాన్ని డెవలప్ చేయబోతున్నాము. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనే మేజర్ పాయింట్ మనం డిస్కస్ చేయాలంటే సో ఈ సైట్ నుంచి మనకు టువర్డ్స్ మనకు జహీరాబాద్ వెళ్ళే రోడ్లో సో నాగల్గిద్ద మండలం దాటిన తర్వాత మనకు నాల్కల్, జరాసంగం అండ్ జహీరాబాద్ 3 మండలాలు వస్తాయి. ఈ 3 మండలాలు ఏంటంటే కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి నిమ్స్, సో NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ మనకి ఈ 3 మండలాలు రాబోతుంది అనమాట. సో ఈ నాల్కల్, జరాసంగం అండ్ జహీరాబాద్ 3 మండలాలలో సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 13,500 ఎకరాల్లో ఆల్మోస్ట్ రాబోయే 5-10 సంవత్సరాల్లో మనకు 40,000 కోట్ల పెట్టుబడితో సుమారు 5 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ అయింది. ఒక్క మాటలు చెప్పాలంటే ఢిల్లీ దగ్గర నోయిడా, గురుగాం ఎలా ఉందో ఈ హైదరాబాద్ దగ్గరలో మరో కొత్త ఇండస్ట్రీ పార్క్ రాబోతుంది, దట్ ఈస్ నిమ్స్. సో ఈ నిమ్స్ మనం చూసుకుంటే ఈ నిమ్స్కి మనకు 4 వైపులా మనం చూసుకుంటే బీదర్, జహీరాబాద్, సంగారెడ్డి అండ్ నారాయణఖేడ్ 4 టౌన్లు ఉంటాయి. సో మనం మిగతా 3 జహీరాబాద్ ప్లస్ బీదర్, సంగారెడ్డి అనే 3 ప్రాంతాలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ అక్కడ మనం సామాన్యులు కొనే పరిస్థితి లేదు. గజం 20,000 నుంచి 50,000 వరకు ఉంది. సో మనం ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్య కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక చాలా మిడిల్ క్లాస్, ఒక స్మాల్ ఎంప్లాయీ ఇన్వెస్ట్మెంట్ చేయగల తక్కువ ప్రైస్లో ఉన్న ప్రాంతం నారాయణఖేడ్. ఇంకా స్టిల్ మనకు 1,000 రూపీస్లో స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. అండ్ ఇలాంటి ఇండస్ట్రీ రేపు స్టార్ట్ అయినప్పుడు సో ఇక్కడ మనకు ఉద్యోగ అవకాశాలు కానీ తర్వాత రెసిడెన్షియల్ సివిలైజేషన్ అయినప్పుడు ఒక మంచి రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడే అవకాశం ఉంది. అండ్ తక్కువ ప్రైస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లల పేరు పైన పిల్లలు ఎట్లా పెరుగుతుంటారో అట్లా ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. మేజర్గా నిమ్స్ను బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి చాలా డెవలప్ అయింది. సో ఇది మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఈ నిమ్స్ మనం బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీంట్లో మన నిమ్స్ వస్తుంది. చాలామందికి సందేహం ఏంటంటే నిమ్స్ వస్తుందా, ఇక్కడ డెవలప్మెంట్స్ అవుతాయా అనే ఒక పెద్ద డౌట్ ఉంది. బట్ చాలా మనం
ఈ మధ్య కాలంలో మనం పేపర్స్ కనుక న్యూస్ పేపర్ కనుక చూస్తే ఇప్పటికీ కంపెనీలో మనకు ఈ చాలా కంపెనీస్ వచ్చాయి. లైక్ ట్రిటాన్ అని యూఎస్లో ఉన్న టాప్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. టెస్లా లాగా ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులు, ట్రక్కులు, వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వాళ్ళు రీసెంట్గా వచ్చి 200 ఎకరాల భూమి సర్వే చేసుకుని భూమి పూజ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2100 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో సుమారు 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆటోలైట్ అనే కంపెనీ వచ్చింది యూఎస్ నుంచి, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దాంతోపాటు యూకేకి సంబంధించినటువంటి వన్ మోటో కంపెనీ కూడా ఆల్మోస్ట్ 250 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇది బ్రిటన్ కంపెనీ అనమాట. అండ్ దాంతోపాటు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మోర్ దెన్ 500 acres ల్యాండ్ వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్. అండ్ దాంతోపాటు జహీరాబాద్ నిమ్స్లో ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ఒక కంపెనీ ఆల్మోస్ట్ 500 acres ల్యాండ్ అక్వైర్ చేసినారు. ఈ విధంగా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. సో ఇవన్నీ కంపెనీస్ వచ్చిన రోజు మనకు ఆ చుట్టుపక్కల మనం సామాన్యుడు ల్యాండ్ కొనే పరిస్థితి ఉండదు. అండ్ ఇప్పుడు తక్కువ ధరలో భూమి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అండ్ దీంతోపాటు మనకు కొత్తగా త్రిబులర్ కూడా ప్రపోజ్ అయింది. ఆ త్రిబులర్ మనకు సైడ్ ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మేజర్గా 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటేమో ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్, రెండోది ప్లాంటేషన్ వాల్యూ రిటర్న్స్, మూడోది వచ్చేసి రిసార్ట్ల మెంబర్షిప్. సో ఈ రిసార్ట్ల మెంబర్షిప్ అనేది ఏంటంటే జనరల్గా మనం బయట ఒక కంట్రీ క్లబ్ కానీ మహీంద్రా క్లబ్ కానీ తీసుకుంటే రిసార్ట్ మెంబర్షిప్ 3 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల పైన ఉంది. ఇక్కడ మనం అదే బడ్జెట్లో ల్యాండ్ తీసుకోవడంతో పాటు మనం రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ వస్తుంది కాబట్టి ఇట్స్ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంకా రెండో బెనిఫిట్ మనం చెప్పుకున్నాం కదా, ప్లాంటేషన్ రిటర్న్స్. ఈ ప్లాంటేషన్ రిటర్న్స్ ఏంటంటే ఇంతవరకు చెప్పాను, నేను నిమ్స్ గురించి చెప్పాను, మీకు సరౌండ్ డెవలప్మెంట్ చెప్పాను. ఇదంతా అయ్యేటప్పటికి ల్యాండ్ వృధా ఉండకుండా ఆ ల్యాండ్ కంపెనీ లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. సో మీ ల్యాండ్కి మేము ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు 12 సంవత్సరాలు లీజ్ తీసుకొని దీంట్లో మనం 12 సంవత్సరాలు క్రాప్ వచ్చేటువంటి కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధం, మలబార్, అగర్వుడ్, మహాగని లాంటి కమర్షియల్ ప్లాంటేషన్ వేసి ఆ వచ్చిన రిటర్న్స్లో 50% మీకు రిటర్న్ ఇస్తున్నాము. మీకు తెలిసి ఈరోజు శ్రీగంధం వాల్యూ ఎంత ఉందో, పర్ కేజీ 20,000 నుంచి 30,000-40,000 ఉంది క్వాలిటీని బట్టి. సో మీకు అలాంటి వాల్యూ వచ్చేటువంటి మొక్కల్ని మనం వేసి 12 సంవత్సరాలు మనం కాపాడితే కనీసం ఒక మొక్క 30 to 40 kgs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు 30 kgs ఇంటూ 20,000 రూపీస్తో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఒక మొక్కకి ఎంత కాస్ట్ వస్తుందో మీకు ఐడియా ఉంది. సో ఈ విధంగా మనకు 12 సంవత్సరాల్లో ఒక ప్లాట్లో మనకు 30 మొక్కల మీద మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో వచ్చిన ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాన్ని మనం 50% ల్యాండ్కి 50% మనం ప్రొటెక్ట్ చేసినందుకు కంపెనీ సైడ్ నుంచి మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మేంత వరకు బాధ్యత తీసుకున్నందుకు 50%. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ విన్న తర్వాత కామన్గా వచ్చి ఒక 3-4 డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఒకటి ఏంటంటే ఈ ల్యాండ్ జెన్యూనిటీయా? ఎస్, ఇది మనం ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నామో దీన్ని మనము ఆన్లైన్లో ధరణి ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ధరణిలో ఏంటంటే 1 entry 3 documents. ఒకప్పుడు ఫామ్ ల్యాండ్ కొనాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ ప్లస్ ఆర్డీఓ ఆఫీస్లో పాస్బుక్ అప్లై చేసి పెద్ద వ్యవస్థ తతంగం ఉండేది. అండ్ లెంతీ ప్రాసెస్ ప్రయాసాలు కూర్చుకునే సిచ్యువేషన్ ఉండేది. ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు ఫామ్ ల్యాండ్ ఒకటే రిజిస్ట్రేషన్ డేట్లో మీకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అండ్ పాస్బుక్ జనరేట్ అయ్యి సింగిల్ ఎంట్రీలో 3 డాక్యుమెంట్లు వస్తున్నాయి. అండ్ మాన్యువల్ రిజిస్ట్రేషన్లో ఉన్నట్టు మ్యానిపులేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. సో ఇట్స్ జెన్యూన్ రిజిస్ట్రేషన్, జెన్యూన్ ల్యాండ్. అండ్ రెండవది వచ్చేసి మీకు ఇంకా చాలామంది కూడా డౌట్ ఉంది, ప్లాంటేషన్ బిల్ చేస్తారా చేయరా అని. మీకంటే ఒకటే ప్లాట్ 2 ప్లాట్లు ప్లాంటేషన్ రిటర్న్స్ వచ్చేది. మేము కరెక్ట్ కనుక దీన్ని కాపాడగలిగితే 250 ఎకరాల మీద వచ్చే ప్లాంటేషన్ మొత్తం మీద రిటర్న్ 50% వస్తుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మనం మొక్కలు పెంచి కాపాడితే కంపెనీకే 50% ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మీకు ఆ భయం అక్కర్లేదు. అండ్ మూడవది, రిసార్ట్ కట్టరా అంటే రిసార్ట్ అనేది మీకు ఎప్పుడో 1 yearకి ఒకసారి 6 monthsకి ఒకసారి వస్తే మీకు అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఫ్రీ మెంబర్షిప్. మేము దాన్ని కమర్షియల్ డెవలప్ చేసుకుంటే మాకు రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ డే మాకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ ఫైనల్ మీకు డౌట్ ఏంటంటే నిజంగా నిమ్స్ వస్తుందా, ఇక్కడ వాల్యూ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఆల్రెడీ ల్యాండ్ 50% పైన అక్వైరింగ్ అయింది. చాలా కంపెనీస్ ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు. మనం ఇవాళ కొనకపోయినా ఆ నిమ్స్ అనేది 100% డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 1000 రూపాయలకు వస్తుంది. ఫ్యూచర్లో 10,000 అయిన తర్వాత ఇంకా పెరిగిన తర్వాత మనం కొనే పరిస్థితి లేనప్పుడు బాధపడే బదులు తక్కువ రేట్లో ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం వెంటనే డెసిషన్ తీసుకోండి. ఇంకా నేను డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్లకు కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ కాల్ చేయండి.
పూర్తి వివరాలు తెలుసుకోండి అండ్ మంచి నిర్ణయం తీసుకోండి.